హ్యాపీ జర్నీ ఆఫ్ ఎ కాంప్లెక్స్ హార్ట్ లంగ్ కండిషన్. ఇవాళ మనతో పాటు బేబీ ఆఫ్ పద్మ ఉన్నారండి. వాళ్ళ చిన్ని బేబీ క్యూట్ పాప పుట్టినప్పుడు కాంప్లెక్స్ హార్ట్ లంగ్ కండిషన్ పీపీహెచ్ఎన్ విత్ రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ ఉండిందండి. సో ఆ జర్నీ ఇవాళ పద్మ గారితో మాట్లాడదాం. ఇవాళ మనం ఒక చిన్ని బేబీ ఆఫ్ పద్మ హూ వాజ్ బోర్న్ విత్ అ కాంప్లెక్స్ హార్ట్ లంగ్ కండిషన్ కాల్డ్ పీపీహెచ్ఎన్ విత్ రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్. ఈ బేబీ జర్నీ ఇవాళ వాళ్ళ పేరెంట్స్తో విందాం. సో మనతో పాటు వెరీ సపోర్టివ్ ఫాదర్ రమేష్ గారు, వెరీ స్వీట్ మదర్ పద్మ గారు ఉన్నారు. బేబీ ఆఫ్ పద్మ ఇవాళ ఫస్ట్ మంత్ విజిట్ వచ్చారు. రమేష్ గారు మాకు చెప్తారా, మీరు ఫస్ట్ టైం రెయిన్బో హాస్పిటల్ ఎందుకు వచ్చారండి? మా మిస్సెస్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు రాఘసుధ మేడం గారు కన్సల్ట్ చేశారు. రెయిన్బో హాస్పిటల్ టీమ్ బాగుంది. సో మేడం బాగా చూసారా? బాగా చూసారు. సో వీళ్ళు మా హాస్పిటల్కి మెటర్నిటీ కేర్, ప్రెగ్నెన్సీ కేర్ కోసం వచ్చారు. అండ్ 9 months మా సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ రాఘసుధ మేడం చూశారు. మేడము చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా స్వీట్, అవును కదండి, బాగా చూస్తారు, బాగా కేరింగ్. సో డెలివరీ అయిన తర్వాత బేబీ కొంచెం స్లో ఉండింది. కొంచెం లంగ్ స్లో ఉండడం వల్ల లంగ్లో పీపీహెచ్ఎన్ అండ్ ఆ పీపీహెచ్ఎన్ వల్ల రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ జరిగింది. అప్పుడు బేబీని మనం ఎన్ఐసీలో పెట్టాం. ఎన్ఐసీలో బేబీ ఉన్నంతసేపు మీ థాట్స్ ఏంటండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎన్ఐసీలో సార్ బేబీ పుట్టిన వెంటనే ఫస్ట్ 2 hours కొద్దిగా టెన్షన్గానే ఫీల్ అయ్యాను. అంటే బేబీకి ఎలా ఉంది ఏంటనేది నాకు తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ నైట్ 8:30 8 o'clock చెప్పినంత వరకు నేను టెన్షన్ ఉన్నాను. సో తర్వాత బేబీ కండిషన్ చెప్పి 2 days అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత చెప్తాను తర్వాత మీ యొక్క హాస్పిటల్ ఎన్ఐసీ మీద బాగా వేసాను. ఆఫ్టర్ 2 days బేబీ యొక్క కండిషన్ సెకండ్ కౌన్సిలింగ్లో ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు చెప్పిన ట్రీట్మెంట్కి నాకు బేబీ క్యూర్ అవ్వడం ముఖ్యం, మీరు ఇచ్చిన ఎక్స్పెన్స్ దీనికి అగ్రీ అయ్యాను సార్. నాకు 72 hours అని చెప్పారు. 72 hours కూడా నాకు బేబీ లేదు సార్. మీరు చెప్పి నేను మదర్కి కూడా నేను 5 days వరకు చెప్పలేదు సార్. అవునా? చెప్పలేదు ఫస్ట్ చెప్పలేదు సార్. నైస్. చాలా సంతోషం అండి. అప్పుడు నాకు బాగా గుర్తుంది, మీరు ఫుల్ టెన్షన్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాగా కంగారుగా ఉన్నారు కదా. ఆఫ్టర్ 5 days నేను మిమ్మల్ని కూడా కలవలేదు. సో రమేష్ గారు ఫస్ట్ టైం ఎన్ఐసీకి వచ్చినప్పుడు ఫుల్ టెన్షన్లో ఉన్నారండి, కంగారుగా ఉన్నారు. మాకు ఫస్ట్ 6 hours పట్టింది బేబీ అసెస్ చేసి ఒక ప్లాన్ వేయడానికి. వేసిన తర్వాత నేను రమేష్ గారికి సరిగ్గా 5 days టైం అడిగాను. 5 days కల్లా మీ బేబీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాను ఆల్రెడీ. సో ఆ 5 daysలోని బేబీ హ్యాడ్ డెవలప్డ్ పీపీహెచ్ఎన్ అండ్ రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్. నార్మల్గా పీపీహెచ్ఎన్ రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్లో పీడిఏ ఓపెన్ ఉంటుంది. సో దానివల్ల రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ అవ్వకుండా బైపాస్ అవుతూ ఉంటుంది. వీల్ కేసులో ఆ పీడిఏ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోవడం వల్ల రైట్ వెంట్రికల్కి ఓవర్లోడ్ అయ్యి రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ అయింది. అప్పుడు సెకండ్ థర్డ్ డే బేబీ యాక్చువల్లీ క్రిటికల్ కండిషన్. అప్పుడు మేము ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ అనే ట్రీట్మెంట్ పెట్టాం, ప్లస్ వెంటిలేషన్ అండ్ కార్డియాక్ డిస్ఫంక్షన్కి ఐనోట్రోప్స్ అంటాం. ఇలా పెట్టడం వల్ల బేబీని మేనేజ్ చేయడం వల్ల ఒక 5 to 7 days ఒక టఫ్ జర్నీ ఉండింది. దాని తర్వాత బేబీ హార్ట్ కండిషన్ ఇంప్రూవ్ అయింది, ఇన్హేల్ నైట్రిక్ కూడా తీసాం, వెంటిలేషన్ కూడా తీసాం. తర్వాత గ్రాడ్యువల్గా బేబీకి రికవరీ చేసి ఒక 15 days కల్లా ఎన్ఐసీని డిశ్చార్జ్ చేసాం. ఈ జర్నీ మొత్తంలో యూజువల్గా ఎన్ఐసీయూలో అండి బేబీ లోపల ఉంటారు, పేరెంట్స్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. సో చాలా స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ప్లస్ చిన్న బేబీ ఎమోషనల్గా సెంటిమెంటల్గా బాగా డ్రైన్ అవుతారు. బట్ రమేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా మీద ఫుల్ ఫెయిత్, ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము బాగా ట్రీట్ చేయగలిగాం. చాలాసార్లు పేషెంట్స్ మనకి సపోర్ట్ ఇవ్వకపోతే మనం కూడా ఫుల్ ట్రీట్ చేయడం కష్టం అవుతుంటుందండి. బట్ వీళ్ళు మాత్రం మాకు ఫుల్ ఆపర్చునిటీ, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, మెంటల్గా ఎంత డ్రైన్ అయినా కూడా బేబీకి బెస్ట్ ఏదైతే అది చేయండి అని చెప్పారు. అలాగే మా టీం మొత్తం ఫుల్ సపోర్ట్ చేసాం, ఫుల్ ఏం చేసాం. మా ఎన్ఐసీ టీం బాగా ట్రీట్ చేశారండి.
సో మా ఎన్ఐసి స్టాఫ్ నర్స్ కానీ మా ఎన్ఐసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ బాగా చూసుకున్నారా? బాగా చూసుకున్నాను. బాగుంది, చాలా సంతోషం. సో ఇలాగా ఒక టఫ్ జర్నీ ఆఫ్ 15 days పోయాక బేబీ రికవర్ అయ్యి ఇవాళ హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫాలోఅప్ వచ్చారండి. ఇలాంటి కాంప్లెక్స్ జర్నీస్లోని పేరెంట్స్ సపోర్ట్ మాకుంటే ధైర్యంగా ఫుల్ స్కేల్ ట్రీట్మెంట్ వెళ్ళగలుగుతుంటామండి. అండ్ థ్యాంక్ఫుల్ టు రమేష్ గారు అండ్ పద్మ గారు మా మీద ఫెయిత్ ఉంచి మాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.